యుద్ధం అంటేనే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, దేశ నష్టం, అన్ని విధాలుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది యుద్ధం ద్వారా. కాబట్టి యుద్ధం వద్దు, ఏ సమస్యలున్నా ఏదున్నా శాంతి ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి పీడిఎస్ ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మా పీడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పీడిఎస్ జాతీయ నాయకులు మహేష్ వచ్చినారు. మహేష్ ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చిన్న పిల్లలని చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా, హాస్పిటల్స్ అని చూడకుండా, ప్రార్థనా మందిరాలను చూడకుండా ఒక పచ్చి నెత్తురు తాగే ఇజ్రాయెల్ అనే దేశం గాజా దేశం మీద దాడి చేసి చిన్న పిల్లల్ని చంపేస్తే వాళ్ళకి సంఘీభావంగా మనం హైదరాబాద్ మహానగరంలో ఈ రోజు మనం ర్యాలీ చేసాం. అట్లనే ఇరాన్ అనే ఒక దేశం మీద ఇరాక్ అనే ఇంకొక దేశం దాడి చేస్తా ఉంటే ఈ దాడులు సరికాదని చెప్పేసి మనం ఇక్కడ ర్యాలీ చేసాం. అట్లనే మొన్నటి దాకా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాలు సరైనది కాదని చెప్పేసి మనం ర్యాలీ చేసినాం. అట్లనే నిన్న మొన్నటి దాకా ఆపరేషన్ సింధూర్ పేరుతోనే పాకిస్తాన్ భారతదేశం మధ్యలో కూడా ఒక యుద్ధ వాతావరణం వస్తే యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకొని పీస్ కావాలి, మాకు శాంతి నెలకొల్పండి అని చెప్పేసి మనం ఇక్కడ ర్యాలీ చేసాం. అంటే ఇది ఒక మంచి కార్యక్రమం. చదువుకునే విద్యార్థులుగా ఈరోజు ఒక విద్యార్థి అంటే సమాజం గురించి తెలవకుండా, వాళ్ళకి మంచి ఏందో తెలవకుండా, చెడేందో తెలవకుండా ఒక మూసలో ఒక మాయలో బతుకుతున్న విద్యార్థులకి భిన్నంగా మనం ఇక్కడ ర్యాలీ చేసాం. మనం ఏమడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం మొత్తం కూడా నివారించాలి. ఈ యుద్ధం ఉండొద్దు, మొత్తం ప్రపంచ శాంతి నెలకొల్పాలి. అదేవిధంగా ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం ఉందో, అమెరికా దేశం రెండు దేశాల మధ్య కొట్లాట్లు పెట్టి వాళ్ళకు ఆయుధాలు సరఫరా చేస్తారు, వీళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తారు. ఎందుకంటే అమెరికా ఆయుధాల సరఫరా మీదనే బతుకుతా ఉంది. కాబట్టి ఈ అమెరికా దేశం చేస్తున్నటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధం పెట్టే ఒక తగువు కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగితే అమెరికా వచ్చి ఆపిండు. అట్నే ఈరోజు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి దేశాధినేతని మేము చంపేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తా ఉన్నాడు ఒకవైపు. అదేవిధంగా యుద్ధం ఆపాలని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన మాట్లాడే దాంట్లో ఒక స్పష్టత లేని వాతావరణం మనకు కనపడతా ఉంది. ఈ యుద్ధాలు ఇట్నే కంటిన్యూ అయితే మనకి ధరలు పెరుగుతాయి, మనకి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, మనకి పంచదార ధరలు పెరుగుతాయి, మనకి పప్పు ధరలు పెరుగుతాయి, మనకు ఉప్పు ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఎగుమతులు, దిగుమతులు, నల్ల కాలువ, అదేవిధంగా ఓడరేవుల మీద ఆధారపడి ఈ యుద్ధం నడుస్తుంది. కాబట్టి అవి మొత్తం బంద్ అయితే ఇక్కడ కూడా మనకి పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోయి మన జీవితాలు కూడా ఆగమయ్యే ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యుద్ధాలు అనేది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అనుకోవద్దు, ఇది మనకు సంబంధించిన సబ్జెక్టు. ఎందుకంటే ఈ దేశంలో నుండి కోట్ల పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు, అదేవిధంగా ప్రజల యొక్క వాళ్ళ జీవితాన్ని ఇది శాసిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఈరోజు ర్యాలీ చేసాం. ఈ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఇప్పటికైనా గాజా దేశం మీద ఏదైతే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి. అట్లనే ఇరాన్ మీద చేస్తున్న దాడులు మొత్తం కూడా మనం ఖండించాలి. అట్లనే ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పేసి మనం మరొకసారి గుర్తించాలి. యుద్ధం అంటే ఈరోజు కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. యుద్ధం అంటే దేశభక్తి పేరుతోని, జాతీయత పేరుతోని భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్న ఒక స్థితి కూడా మనకు కనబడతా ఉంది. కాబట్టి యుద్ధం అంటే వినాశనానికి దారి తీస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు చంపుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా అనేక మంది సైనికులు చచ్చిపోయారు. కాబట్టి యుద్ధం అంటేనే వినాశనం, యుద్ధం అంటేనే ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేయడం, యుద్ధం అంటేనే ధరలు పెరిగిపోవడం, యుద్ధం అంటేనే మన జీవితాలు భారం కావడం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పీడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఏదైతే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఏదైతుందో ఆ యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని చెప్పేసి ఈ రోజు మనం ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. అంటే ఈ రోజు ప్రపంచంలో ఏది అయితే ఆధిపత్య దేశం ఉంటుందో ఒక దేశం పైన మరొక దేశం ఈ రోజు దాడి చేసి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కూడా మన పక్కన కొనసాగుతా ఉంది. కాబట్టి ఆ యుద్ధం చేయడం వల్ల ఈ రోజు ఆ యుద్ధం జరగడం వల్ల మొత్తం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతా ఉంది. ప్రధానంగా ఈ రోజు మొత్తం శతఘాతులై ఈ రోజు ఆహారం లేక ఈ రోజు చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అదే విధంగా మనలాంటి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు చదువుకు దూరమై అసలు కనీసం వాళ్ళు ఉండడానికి కూడా నివాసం లేకుండా ఈ రోజు అగమ్య గోచరంలో బతుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచ శాంతిని నెలకొల్పాలి, యుద్ధాన్ని ఆపాలి.
ఎవరి అయినా ప్రాణాలే కావచ్చు ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే శాంతి చర్చల ద్వారా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే యుద్ధాన్ని ఆపి చర్చలు కొనసాగించాలని చెప్పేసి దీన్ని ఉద్దేశించి మనం యొక్క ర్యాలీని మనం తీసాం. కాబట్టి ఇజ్రాయెల్ ఉందో ఆ ఇజ్రాయెల్ అదే విధంగా పాలస్తీనా పైన కూడా అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి వనరులను దోసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ దోసుకోవడం కోసం అనేక సంవత్సరాల నుంచి యుద్ధాన్ని ప్రకటిస్తూ యుద్ధం చేస్తూ అనేక మంది ప్రాణాలను తీసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఎమ్మటే యొక్క శాంతిని నెలకొల్పాలి, యుద్ధాన్ని ఆపాలి. యుద్ధం వల్ల అనేక నష్టాలు జరుగుతా ఉన్నాయి, అది ఆర్థికంగా కూడా జరుగుతా ఉంది. ఇది ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ఈరోజు తినడానికి తిండి కూడా ఉండదు ఆ దేశాలలో. కాబట్టి అట్లాంటి వాతావరణం సృష్టించకుండా వెంటనే ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకొని ప్రపంచ శాంతిని నెలకొల్పాలని చెప్పేసి PDS ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. కామ్రేడ్స్ రాల్సిన మనం యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి వద్దు, అలాగే యుద్ధాన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం అనే నినాదాలతోటి మనం దాదాపు 20 నిమిషాలు నడవడం జరిగింది. అయితే ఇక్కడ తమ భూభాగం కోసం ఇతర దేశంలో ఉంటూ తమ భూభాగం కోసం పోరాడుతున్న ఏకైక దేశం ప్రపంచ చరిత్ర ఉంటే అది పాలస్తీనా దేశం, గాజా ప్రాంతం. ఈ రోజు ఏం జరుగుతుందంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బతకడానికి కోసం వాళ్ళకి ఒక చిన్న ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ ని మొత్తం కూడా ఆక్రమించుకొని ఈ రోజు మొత్తం కూడా ఒక సామ్రాజ్యవాదానికి మొత్తం పాల్పడుతూ ఈ రోజు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో పాలస్తీన్లు వాళ్ళకు వ్యతిరేకంగా, వాళ్ళ జాతి హననానికి వ్యతిరేకంగా ఈ రోజు మొత్తం కూడా ఇజ్రాయెల్ దేశం పాల్పడుతుందని ఇది మనం గమనించాల్సిన విషయం. ఇజ్రాయెల్ ఇప్పుడు అక్కడ గాజాలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటే దాదాపు 1.5 సంవత్సరాల పైగా అక్కడ యుద్ధం చేస్తూ అక్కడ చిన్న పిల్లగాళ్ళని సైతం దాదాపు ఒక నివేదిక ప్రకారం అక్కడ దాదాపు 1,00,000 మంది చిన్న పిల్లగాళ్ళని అంటే 5 సంవత్సరాల లోపున ఒక బాలికలను ఈ రోజు ఇజ్రాయెల్ దేశం మేడ చంపేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ వెనక ఉండి అమెరికా మొత్తం కూడా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తా ఉంది. అక్కడ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఇతర దేశాల నుంచి మానవ విలువలతోటి కొంచెం ఆహారం ధాన్యాలు గాని ఆహారాన్ని పంపిస్తే అక్కడ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసి ఈ రోజు అక్కడ పాలస్తీనాలు లేకుండా అక్కడ మొత్తం కూడా ఆ జాతి హననానికి ఈ రోజు ఇజ్రాయెల్ ఇక్కడ కనబడతా అక్కడ యుద్ధం చేస్తూ ఈ రోజు మొత్తం కూడా ఒక మానవ హోమాన్ని కూడా మానవ హననాన్ని కూడా అక్కడ పాలన కనబడతా ఉంది. ఇంకో పక్క అదే అమెరికా అండతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ పైన కూడా యుద్ధం చేస్తా ఉంది. 2 ప్రపంచ యుద్ధాలు చూసిన దాదాపు 2 ప్రపంచ యుద్ధాల్లో దాదాపు 1,00,000 మంది అమాయక ప్రజలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధం చేయడం వల్ల ఈ ఇజ్రాయెల్ మొత్తం కూడా 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే పరిస్థితులు ఈ ఇరాన్ అమెరికా తీసుకొని వస్తుంది, ఇజ్రాయెల్ అమెరికా తీసుకొస్తుంది. కాబట్టి మనం ఈ దేశాన్ని మొత్తం కూడా వ్యతిరేకించాలి. ప్రపంచ యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి వద్దు. ప్రపంచంలో సరే ప్రపంచ యుద్ధం జరిగితే మొత్తం రాజకీయ నాయకులు వాళ్ళ సంక్షోభంలో ఉన్నప్పుడు, వాళ్ళ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆ రాజకీయ నాయకులకు సంక్షోభంలో ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధాలు తీసుకొస్తారు. అలాంటి యుద్ధాలే వాళ్ళు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దేశం మొత్తాన్ని ప్రపంచం మొత్తాన్ని కూడా యుద్ధాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా చేసి కలిసికట్టు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనం మొత్తం కూడా ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం, ప్రపంచ శాంతిని కాపాడుకుందాం. తక్షణమే ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఆ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయ్యి ఈ యుద్ధాన్ని ఆపాలని కూడా మనం ఇక్కడ నుండి చేయడం జరిగింది. ఇక్కడ చేయడం అంటే చాలా పెద్ద విషయం. ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఇక్కడ మనం దాదాపు 100 మంది విద్యార్థులు తీయడం అంటే ఇది గొప్ప విషయంగా మీలో ఇంతసేపు మీరు వచ్చిరంటే మీ చైతన్యానికి ఈ ప్రపంచ శాంతికి ఎట్లయితే మీరు కృషి చేస్తున్నారో దానికి మూలం. కాబట్టి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా PDS హైదరాబాద్ కమిటీ తరఫున పేరు ధన్యవాదాలు. ఈ రోజు సిద్ధార్థ కాలేజీ ఆధ్వర్యంలో PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో పాలస్తీనా దేశంలో జరుగుతున్నటువంటి దాడులు ఆపేయాలని, అక్కడ ఉన్నటువంటి శాంతికి విద్యార్థులు బాల్యం కావచ్చు, అదే మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరైనా యువతరానికి ప్రతి ఒక్కరు స్త్రీలు కావచ్చు, అక్కడ జరుగుతున్న అగత్యాలకైనా ప్రతి ఒక్కరు శాంతి నెలకొల్పాలని వివిధ రాష్ట్రాలలో, వివిధ జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో, వివిధ యూనివర్సిటీలలో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు PDS ఆధ్వర్యంలో మన సిద్ధార్థ కాలేజీ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ శాంతి నెలకొల్పాలని, యుద్ధం వద్దు శాంతికి ముద్దు అని చెప్పేసి అన్న వాళ్ళ నినాదం కూడా ఇవ్వడం జరిగింది. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి,
బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.